హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024కి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ప్రీతి సూదన్. సెకండ్ క్వశ్చన్, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన తొలి ఆసియా క్రీడాకారులుగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్, భారత్కు చెందిన లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్. థర్డ్ క్వశ్చన్, సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్, లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్. ఫోర్త్ క్వశ్చన్, రైళ్లలో ప్రయాణించే చంటిబిడ్డల తల్లుల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా ఏ రైలులో అందుబాటులోకి తీసుకొచ్చామని రైల్వే శాఖ ఇటీవల తెలిపింది? ఆన్సర్, లక్నో మెయిల్ రైలులో. ఫిఫ్త్ క్వశ్చన్, ఆగస్టు 2, 2024న గవర్నర్ల సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఢిల్లీ. సిక్స్త్ క్వశ్చన్, పశ్చిమ కనుమల్లోని ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్రం ఇటీవల జూలై 31, 2024న పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం ఎకోలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా ఈఎస్ఏగా 5వ ముసాయిదా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ప్రకటించింది? ఆన్సర్, 56,800 చదరపు కిలోమీటర్లు. సెవెంత్ క్వశ్చన్, అమెరికాకి చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్స్ ఇన్ 2024 సర్వేలో తొలి స్థానంలో నిలిచింది ఎవరు? ఆన్సర్, భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఎయిత్ క్వశ్చన్, 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఆగస్టు 3, 2024న ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఢిల్లీ. నైన్త్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ 425 మీటర్ల పొడవైనటువంటి హైపర్ లూప్ ట్యూబ్ని ఇటీవల తయూర్ క్యాంపస్లో ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్, ఐఐటి మద్రాస్. 10th క్వశ్చన్, పారిశుద్ధ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 5, 2024 నుంచి ఆగస్టు 9, 2024 వరకు నిర్వహిస్తుంది? ఆన్సర్, స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం. 11th క్వశ్చన్, తన అధీనంలోని టిబెట్ గుండా భారత్లోకి ప్రవహించే ఏ నదిపై ఎక్కడ భారీ జల విద్యుత్ కేంద్రం అదేవిధంగా డ్యామ్ను చైనా నిర్మించాలని తలపిస్తుందని ఇటీవల ఆస్ట్రేలియన్ స్ట్రాటజీ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది? ఆన్సర్, బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్ వద్ద. 12th క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది ఎవరు? ఆన్సర్, అమెరికాకు చెందిన నోవా లైల్స్. 13th క్వశ్చన్, 2,000 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో బయోప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, లఖింపూర్ ఖేరి. 14th క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్ పురుషుల సింగిల్స్లో స్వర్ణం గెలిచింది ఎవరు? ఆన్సర్, సెర్బియాకి చెందినటువంటి నోవాక్ జోకోవిచ్. 15th క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఆన్సర్, మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. 16th క్వశ్చన్, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్, అమెరికాకు చెందిన వాల్మార్ట్ సంస్థ. సో ఈ జాబితాలో భారత్కు చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ 86వ స్థానాన్ని దక్కించుకుంది. 17th క్వశ్చన్, మణిపూర్ అల్లర్ల బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన జస్టిస్ గీతా మిత్తల్ కమిటీ గడువును ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని నెలల పాటు పొడిగించింది? ఆన్సర్, మరో 6 నెలల పాటు పొడిగించింది. 18th క్వశ్చన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 2024లో ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందింది? ఆన్సర్, ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందింది. ఆ పురస్కారం పేరు ఏంటిదంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ. 19th క్వశ్చన్, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, చెల్లా శ్రీనివాసులు శెట్టి.
20th క్వశ్చన్, తాజ్మహల్ ప్రధాన సమాధి వద్దకు వేటిని తీసుకువెళ్లడాన్ని ఆగస్టు 5, 2024 నుంచి నిషేధించారు? ఆన్సర్ నీటి సీసాలను. సో ఫ్రెండ్స్, ఇవి ఇటీవల జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.